మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజైన బుధవారం శ్రీవారి పెండ్లి కుమారుని ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారి తీర్థబిందె తీసుకురావడం, వైకానస ఆగమనం యుక్తంగా విక్షస్ఫేన ఆరాధన, పుణ్యవాచనం, పంచామృతాభిషేకం, స్వామివారికి విశేష అలంకరణ, స్వామివారు అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చేయుట, తీర్థగోష్ఠి పూజలు జరిగాయి. దేవస్థాన ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు పూజలు నిర్వహించారు. పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం కైంకర్య పరులుగా వ్యవహరించారు. రాత్రి స్వామివార్ల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ స్వామివార్లను దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో అండ్ ఏసీ అన్నపిరెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ విశిష్టతను ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా స్వామివారికి మేళతాళాలు, వేద మంత్రోత్సరణ మధ్య వైఖానస ఆగమయుక్తంగా స్వామివారికి నవానిక దీక్షతో ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమము ఈరోజు నుంచి ప్రారంభమైనది. ఈ రోజున స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకే మేలుకొలుపైన తర్వాత ఆ యొక్క తీర్థం యొక్క బిందెను తీసుకుని వచ్చి స్వామివారి యొక్క దేవాలయాల్లో ఉంచి 8 గంటల నుంచి స్వామివారికి విశ్వక్షేణ ఆరాధన, పుణ్యవచనము, స్వామివారికి తైలోదకము చేసి పంచామృత స్థపనతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి అనేక వంటి ద్రవ్యాలు స్వామికి అభిషేకం చేసి ఆ యొక్క అభిషేకం అయిన తర్వాత భక్తులందరికీ కూడా వచ్చినటువంటి భక్తులకు కూడా ఆ యొక్క అభిషేకాన్ని వారి యొక్క శిరస్సును జల్లించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను ఇచ్చారు. ఈ యొక్క పెళ్లి కుమారుడు వంటి నరసింహస్వామి, రాజ్యలక్ష్మి అమ్మని మనం ఈ రోజున దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే మన కుటుంబంలో ఎవరికైనా కానీ వివాహం జరగడానికి ఆలస్యంగా ఉన్నటువంటి జాతకరీత్యా దోషాలుంటే ఈ రోజున మన స్వామివారిని దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే వాళ్ళకి శీఘ్రముగా వివాహం జరుగుతుందని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క పెండ్లి కుమారుడు వంటి రాజ్యలక్ష్మి సమేత శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యాన్ని తీసుకున్నాం. అదేవిధంగా రేపు స్వామివారికి అంకురారోపణ, ధ్వజారోహణము, ఆ యొక్క గరుడ గజ్జలు అనేటువంటి నరసింహ గజ్జ, విష్ణు గజ్జ, లక్ష్మీ గజ్జ ఇట్టా గజ్జలు ఉంటాయి. ఇటువంటి శ్లోకాలన్నీ కూడా చదువుతూ ఆ యొక్క గరుడ పటం దగ్గర గరుడ ఆవాహన చేసి ఆ ఆవాహన చేసిన తర్వాత ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా సంతానం లేనటువంటి భక్తులు ఉంటారు. మనకి జాతకరీత్యా జరిగినటువంటి దోషాలు కానీ, పితృదోషాలు కానీ, రాహు దోషాలు ఉన్నప్పుడు, సర్పదోషాలు ఇట్లాంటి ఉన్నప్పుడు సంతానం పుట్టడం కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ యొక్క గరుడ ప్రసాదం వల్ల ఈ దోషాలు పోయి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలతో సంతానం కలుగుతుందని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడింది. పాత మంగళగిరి మంచికాపురి లోధరన్ చర్చిలో క్రీస్తు మండలకాల ధ్యాన కూడికలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి రెవరెండ్ దాసిపాల్, పాస్టర్ రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంచికాపరి లోధరన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం మండలకాల ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా సంతోషముగా మండల కాలంలో కార్యక్రమాన్ని జరిగించుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చినందుకు దేవుని కొందనాలు. సంఘస్థులు కూడా చక్కగా అనేక మంది పురుషులు, సంఘ పెద్దలు, స్త్రీలు, యవన బిడ్డలు, చిన్నారి బిడ్డలు అందరూ కూడా ఈ మండల కాలంలో మొదటి రోజు భస్మ బుధవారపు ఆరాధనలో పాల్గొన్నారు. సంతోషంగా అందరూ కూడా ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘము ఇప్పటివరకు దేవుని కృపలో ఐక్యత కలిగి ఆశీర్వాదకరంగా అభివృద్ధి పొందింది. ముందున్న కాలంలో కూడా చక్కగా మండల కాలంలో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు వంటి చక్కగా అందరూ కూడా హాజరయ్యి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ఈ మొదటి రోజున ఈ రీతిగా చక్కగా ఉద్యోగ రీతిగా ఉంటూ గంజిమాల జయప్రకాష్ గారు,
వారు మన మధ్యకు వచ్చి చక్కని వాక్య సందేశాన్ని ఇచ్చారు. ఆ రీతిగానే మరి మన మధ్యకి రవిప్రకాష్ గారు వచ్చారు. ఆ రీతిగానే స్థానిక ప్యారిష్ డెలికేట్ గారు, సంఘ పెద్దలు, మరి సంఘస్థులందరూ కూడా సమకూడి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వందనాలు తెలియజేస్తూ మంగళగిరి పట్టణంలోనే ఒక గొప్ప సంఘముగా పేరు తెచ్చుకున్నటువంటి పాత మంగళగిరి మంచి కాపరి లూథరన్ సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి, ప్రాముఖ్యంగా సంఘ కాపరి గారిని బట్టి ప్రభునాములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారు శరీర మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసినటువంటి 40 రోజులు ఈ లెంట్ డేస్ ప్రేయర్స్లో మరి మొట్టమొదటి రోజు ఈ రీతిగా అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధిలో గడపడం ఎంతో ఆశీర్వాదకరం. ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల పాలు పంపులు పొంది ప్రభు దేవునికి పాత్రులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమతో కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు మొదటి దినాన ఈ ఉపాస కూడిక దినాలని ప్రారంభించుకోవడానికి చక్కగా సంఘమంతా చేరి వచ్చి ఆరాధనలు పాల్పంపులు పొందడానికి దేవాదేవుడు సహాయం చేసి ఉన్నారు. దానికి పనిచేసిన సంఘ పెద్దలకి, డెలిగేట్స్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రేమతో మరి ఆహ్వానించిన సేవకునికి కూడా వందనాలు. ఎందుకంటే మొదటి రోజే వర్తమానం అందించడం అనేది అది ఎంతో దీవెన, ఆశీర్వాదకరం. మంగళగిరిలో నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలుపొందితే, లోకేష్ గెలుపొందిన తర్వాత వచ్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తొలి బ్రహ్మోత్సవాలలో పెండ్లి కుమారుని ఉత్సవం రోజున స్వామివారికి 21 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్న స్థానిక పార్క్ రోడ్డు యాదవ బజార్కు చెందిన టీడీపీ నాయకులు చీకుల వెంకటేశ్వరరావు బుధవారం మొక్కు తీర్చుకున్నారు.